350కి వచ్చే షర్ట్ అసలు క్వాలిటీ మేము ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయాలి? అనుకున్నాను నువ్వు ఇలా అడుగుతావని. కంపల్సరీగా ఫస్ట్ నుంచి నాకు కోపం రాలేదనుకున్నాను, తెప్పించేస్తాను. నేను ఒక ట్రైన్ డ్రైవర్ అవుతానని అనేవాడినంట. నాకు తెలీదు. రోజు ట్రైన్తో తీసుకొచ్చి చిక్ అని మా ఫాదర్ ఒక 10 లక్షలు ఇస్తే నేను బిజినెస్ చేసుకుంటాను అని అనుకుంటున్నారు. కానీ ఒకవేళ ఇదే బిజినెస్ లాస్లోకి వస్తే అసలు మీ రియాక్షన్ ఎలా ఉండేది? మీరు చేసిన హెల్ప్ ఎవరికి తెలియదు, స్టాఫ్ దగ్గర నుంచి రెస్పాన్స్ బాగాలేదని చెప్పేసి అడుగుతున్నారు. అవును, చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. ఎందుకు అని అంటే లాస్ అయితే మటుకు ఎవరు పట్టించుకోరు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ మైక్. నేను మీ రాకేష్. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ మీ అందరికీ తెలుసుకోవాలనుకుంటున్నారా? మన ఏలూరు జిల్లాలో స్నేహ డెనిమ్స్ కానీ, కేపీబీ హోమ్ డెకర్స్ అండ్ ఇంటీరియర్స్ కానీ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. మరి వీటికి ఇంత పేరు ప్రఖ్యాతులను ఎలా సంపాదించారు అనేది తెలుసుకోవాలంటే మనతో పాటు ఉన్న ఫణిబాబు గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. వెల్కమ్ టు రియాలిటీ మైక్ సార్. థ్యాంక్ యూ. ఈ రియాలిటీ మైక్ అనే మీ ఛానల్ పేరే నాకు బాగా నచ్చింది. యాక్చువల్గా ఇలా యూట్యూబ్ ఛానల్లో ఒక ఇంటర్వ్యూ ఉన్నానంటే నాకు మీ ఛానల్ గురించి రియాలిటీ అంటేనే మంచి యూనిక్గా ఉంది. మీ ఫాలోవర్స్కి అలాగే మీరు చూస్తున్న మీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ కూడా నమస్తే అండి. సార్, ప్రస్తుతానికి అయితే మాకు చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. రీజన్ బిహైండ్ యువర్ హ్యాపీనెస్ అంటే ఏం చెప్తారు? 100% అండి. ప్రతి మనిషిలోనూ హ్యాపీనెస్ ఉంటుంది, అలాగే సేమ్ టైం బాధ కూడా ఉంటుంది. రెండింటిని మేనేజ్ చేసి ముందుకు వెళ్ళాల్సిన వాళ్ళే విజయానికి ముందుకు వస్తారని నా ఆలోచన. సరే సార్, ఇప్పుడంటే ఈ ఇంటీరియర్స్లో కానీ లేకపోతే క్లాతింగ్ స్టోర్స్లో కానీ సక్సెస్ఫుల్గా లీడ్ అవుతున్నారు. అసలు మీ చైల్డ్హుడ్లో థాట్స్ ఎలా ఉండేవి? అంటే మీరు పెద్ద అయ్యాక ఏమవ్వాలి అనుకునేవాళ్ళు? అసలు చాలామంది అలా చిన్నప్పుడు ఇంజనీర్ అవుతారు, పైలట్ అవుతారని ఎలా చెప్పేవారో, నేను కూడా మా అమ్మతో అయితే నేను ఒక ట్రైన్ డ్రైవర్ అవుతానని అనేవాడినంట. నాకు తెలీదు. రోజు ట్రైన్తో తీసుకొచ్చి మా అమ్మగారు వెనకాల చిక్ అని అంటే, ఏంటి నువ్వు పెద్ద అయ్యాక ఏమవుతావు అంటే, ట్రైన్ డ్రైవర్ని అవుతాను అనేవాడినంట. సరే సార్, ఈ ఆన్సర్ విన్నాక మీ చైల్డ్హుడ్ మాకు ఎందుకో తెలుసుకోవాలని అనిపిస్తుంది. సో కొంచెం మీ చైల్డ్హుడ్ గురించి ఏదైనా చెప్పండి సార్. నా చైల్డ్హుడ్ అనేసరికి అది చెప్పుకునే అంత పెద్దది కాదు, అంత మంచిగా కూడా ఏముండదు. చాలా కష్టాలతోనే పైకి వచ్చాము. ఎందుకనంటే మా ఫాదర్కి మదర్కి మేము 5 సంతానం అనమాట. అందువల్ల ఏంటంటే అప్పట్లో బాగా మేము పూర్ ఫ్యామిలీ అవడం వల్ల 5 పెంచే కెపాసిటీ వాళ్ళకు లేక నేను 5th క్లాస్ నుంచి కూడా కొన్ని చిన్న అప్పట్లోనే బిజినెస్ చేసేవాడిను. ఆ బిజినెస్ చెప్పుకోవాలంటేనే నాకు బాధగా ఉంటుంది. కానీ మన ఫాలోవర్స్కి అలాగే మీరు నన్ను ఇంటర్వ్యూకి పిలిచారు కాబట్టి వాళ్ళకు కూడా తెలియాలి. ఎందుకనంటే చిన్న స్థాయి నుంచి వచ్చి కూడా బిజినెస్ చెయ్యొచ్చు. చాలామంది యూత్ ఏమనుకుంటున్నారంటే, మా ఫాదర్ ఒక 10 లక్షలు ఇస్తే నేను బిజినెస్ చేసుకుంటాను అని అనుకుంటున్నారు. కానీ లేదు, చిన్న స్థాయి నుంచి వచ్చే ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నారు. కాబట్టి నా నుంచి మీరు ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు నా నుంచి ఎంతో కొంత వాళ్ళు తెలుసుకోవాలని నేను చెప్తున్నాను. ఏంటంటే నేను చిన్నప్పుడైతే మీకు చిన్నప్పుడు మనం స్కూల్లో మీరు తినే ఉంటారు కొబ్బరి కానీ ఇలాంటివి కూడా నేను అమ్మేవాడిని అనమాట చిన్నప్పుడు. ఎందుకు అని అంటే మా ఫ్యామిలీ అందరికీ సర్వే అవ్వాలంటే ఆ మనీ నేను తెచ్చిన 5 రూపాయలు కూడా కలిసి వచ్చేదనమాట. మా అక్కలు 3 అనమాట, అన్నయ్య ఒక ఆయన. మా చైల్డ్హుడ్ అంతా కూడా చాలా అంటే చాలా కింద స్థాయి నుంచి మేము వచ్చాం. మీరు నాకు ఆ కింద స్థాయి నుంచి అంటే నా చైల్డ్హుడ్ గురించి అడిగితే నాకు నిజంగా కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. నన్ను నేను పుట్టినప్పటి నుంచి ఎలా బతికాను అనేది కూడా మీ వల్ల నాకు ఇప్పుడు మళ్ళీ గుర్తొచ్చింది. అంటే మీరు ఇందాక హ్యాపీగా ఉన్నారు కదా, నిజంగా ఇప్పుడు ఒక ఎమోషన్ అనేది అయిపోతున్నాను. సరే సార్, ఇప్పుడు మీరు మాట్లాడిన దాంట్లోంచి స్టార్టింగ్ మీరు చాలా కొంచెం లేట్ స్థితిలో ఉన్నారని చెప్పేసి అన్నారు కదా. అవును. ఇప్పుడు సిచ్యువేషన్స్ చూస్తే తినడానికి అయితే రోజు గడుస్తుందని చెప్పేసి అంటున్నారు. మీరు అప్పటికి ఇప్పటికీ ఏం నేర్చుకున్నారు సార్? అప్పటికి ఇప్పటికి వేరియేషన్ అయితే ఏం లేదు. లైఫ్ స్టైల్ అయితే నేను అప్పుడు ఈ రోజు కూడా నాకు ఉన్న స్టోర్స్లో ఏదైనా ఒక పర్సన్ రాకపోతే నా వర్క్ నేను చేసుకుంటాను కూడా. ఎందులోనూ ఏ మొహమాటం లేదు. కానీ అప్పుడు చెప్పాలంటే అప్పుడున్న లైఫే నాకు బాగుంది అనిపిస్తుంది. ఇప్పుడు ఎందుకంటే బిజీ అయిపోయినంత మాత్రాన మంచిగా మనం టైంకి ఫుడ్ కానీ ఇవన్నీ కూడా ఈ అడ్జస్ట్మెంట్స్ ఎందుకనంటే మనల్ని నమ్ముకొని నా స్టాఫే కానీ లేకపోతే నన్ను నమ్ముకున్న నా ఫ్యాక్టరీ వాళ్ళే కానీ వీళ్ళందరికీ నన్ను నమ్ముకొని ఉన్నారు కదా, నా మీద చాలా బాధ్యత పెరిగి ఇంకా ముందుకు వెళ్ళాలని టెన్షన్ ఎక్కువ ఉంది. మీరు రాగానే హ్యాపీ అంటే కొద్దిగా బయటకు వస్తుంది. సరే సార్, ఈ బిజినెస్లోకి ఎందుకు వచ్చారు అనే దానికంటే ముందు ఈ బిజినెస్లోకి ఎందుకు వచ్చారంటే మీరేం చెప్తారు? మీ క్వశ్చన్లన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటున్నాయి. చాలా నచ్చింది నాకు. ఈ బిజినెస్ అంటే మా నాన్నగారి నుంచి కూడా మాకు క్లాత్ బిజినెస్ అంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట. అంటే మా డాడీ క్లాత్ బిజినెస్ అంటే బెడ్షీట్స్ అమ్మేవారు. నేను అనుకోకుండా వస్తుందో అదా దేవుడి దయో తెలియదు కానీ ఏదైనా సరే ఇంటీరియర్లోనూ బెడ్షీట్స్ అంటే క్లాత్, రెడీమేడ్లోనూ క్లాత్, ఇలా ఏదైనా సరే క్లాత్కి రిలేటెడ్గా ఉండే బిజినెస్ అయితే మేము 100% సక్సెస్ అవుతున్నాం. సరే సార్, అసలు మీరు బిజినెస్ని ఎలా స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు? యాక్చువల్గా మా అన్నయ్యది వదిన గారిది ఈ ఊరు అనమాట, ఏలూరు. మాది నెగిటివ్ ప్లేస్ సామర్లకోట. అక్కడి నుంచి మా వదిన గారు అంటే మా బ్రదర్కి ఇక్కడ మ్యారేజ్ అయ్యాక అన్నీ ఇక్కడ షిఫ్ట్ అయ్యాడు. మేము కూడా ఇక్కడికి వచ్చాం.
2016 నుంచి అన్నయ్య రెడీమేడ్ ఫీల్డ్లో రావడం, అన్నయ్య వెనకాల మేము రావడం జరిగింది. సరే సార్, స్టార్టింగ్లో క్లాత్ స్టోర్స్ స్టార్ట్ చేశానని చెప్పారు కదా, Yes. మరి ఇంటీరియర్ బిజినెస్లోకి ఎప్పుడు స్టార్ట్ అయ్యారు? ఇంటీరియర్ బిజినెస్ వచ్చేసరికి నేను ఎప్పుడు బిజినెస్ చేస్తూ ఉన్నప్పుడులోనే మనం ఏలూరు అంటే యాక్చువల్గా రెగ్యులర్గా ఎవరైనా ఏ బిజినెస్ అంటే పక్క వాళ్ళు ఎవరైనా సక్సెస్ అయితే అదే బిజినెస్ మనం చేస్తే ఈజీగా సక్సెస్ అయిపోవచ్చు అనుకుంటారు. కానీ నా థాట్స్ ఎలా ఉంటాయంటే ఏలూరులో ఏం తక్కువగా ఉంది. ఏలూరులో నేను ఇంటీరియర్ స్టార్ట్ చేసేటప్పుడు, కర్టెన్ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఏలూరులో ఒక్క స్టోర్ కూడా సరైంది కాదు, అసలు ఒక్క స్టోర్ కూడా లేదు. అంటే ఏలూరు వాళ్ళకి బెడ్షీట్స్ కానీ అలాగే ఏమి కావాలనుకున్నా చందన బ్రదర్స్ అలాంటి పెద్ద స్టోర్లు ఏదో తక్కువ, అంటే వాళ్ళు ఏం చేస్తారంటే సారీస్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు కానీ బెడ్షీట్స్ మీద వాటి మీద వాల్యూమ్గా చూపించరు. అయితే ఏలూరులో ఈ బిజినెస్ చేస్తే మనకి మంచిగా ఉంటుంది. అలాగే బెడ్షీట్స్తో పాటు ఇంటీరియర్ అంటే వుడ్ వర్క్స్ అవి మనం చేయాలి అనుకుంటే ప్రతి వుడ్ వర్క్ ఏం చేస్తున్నారంటే కొద్దిగా అడ్వాన్స్ తీసుకొని రాకపోవడం, అంటే వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటే ఎలాంటి బిజినెస్ అయితే ఇక్కడ మనకి ఏలూరులో చాలా సక్సెస్ అవుతుందని గమనించి నేను ఇంటీరియర్లో రావడం జరిగింది. ఇంటీరియర్ బిజినెస్ పక్కన పెట్టేసి ఒకసారి క్లాత్ స్టోర్కి వెళ్ళి మాట్లాడుకుంటే స్నేహ డెనిమ్స్లో ఓకే, ఇప్పుడు మీరు ఆఫర్స్ పెట్టినప్పుడు ఒక షర్ట్ని 350కి ఇస్తున్నారు కదా, ఎస్ 350కి వచ్చే షర్ట్ అసలు క్వాలిటీ మేము ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయాలి? మీరైతే క్వాలిటీకి అయితే ఏమీ ప్రాబ్లం లేదు. అక్కడ నేను ఒక స్ట్రాటజీ ఉపయోగిస్తున్నాను. అది ఎవరిది నా సొంతది కూడా కాదు, చెప్పాలంటే పెద్ద పెద్ద సంస్థలంతా కూడా అదే చేస్తున్నారు. ఏంటి అంటే మార్కెటింగ్ స్ట్రాటజీ, స్టార్టింగ్ మనం ఎవరి దగ్గర మీరు ఇప్పుడు ఒక స్టోర్ పెట్టాలి అనుకుంటే మీరు బెంగళూరు వెళ్ళి కొంటే దాంట్లో ఒక 5 మెంబర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారు. వాళ్ళందరూ లాభాలు తీసుకుంటారు. ఎలా అంటే ఫస్ట్ స్టార్టింగ్ కంపెనీలో ఏదైనా ఒక షర్ట్ తయారవుతుంది, దాని తర్వాత ఒక డీలర్ తీసుకొస్తాడు, దాని తర్వాత ఒక ఏజెంట్ ఉంటాడు. ఇలా చాలామంది ఒక 5 స్టెప్స్ అనేది లాభాలు తీసుకుంటారు. నేను అలా కాకుండా డైరెక్ట్గా ఫ్యాక్టరీకి వెళ్ళడం, ఫస్ట్లో అయితే ఫ్యాక్టరీకి వెళ్ళి పర్చేజ్ చేసేవాడిని. ఇప్పుడైతే మనమే ఫ్యాక్టరీకి ఇచ్చి ఫ్యాబ్రిక్ ఇచ్చి స్టిచ్చింగ్ చేయిస్తున్నాను. దానివల్ల ఏంటంటే ఈ 10% తీసుకున్నది కస్టమర్ తగ్గించిస్తే, చెప్పాలంటే హోల్సేల్గా మీరు ఒక స్టోర్ పెడితే హోల్సేల్గా ఎంత కొంటారో అంతకన్నా తక్కువకే మనం కస్టమర్కి ఇవ్వగలుగుతున్నాం. క్వాలిటీ విషయంలో అయితే రాజీ పడేది లేదు. సరే సార్, స్ట్రాటజీ ఏదైనా సరే, ఇప్పుడు మీరు 350కి ఇస్తున్న షర్ట్ బయట 1000 రూపీస్ పెట్టుకుంటున్నాం అంటే వాళ్ళు ఎక్కువ రేట్కి అమ్ముతున్నారు అనేసి మీరు అంటారా? 100% కరెక్ట్ అది. ఎందుకనంటే ఈ రోజుల్లో ప్రతిదీ కూడా ఇప్పుడు స్టోర్ మెయింటెనెన్సే కానీ రెంట్లే కానీ అన్నీ పెరిగినాయి. మినిమం ఆ రేంజ్ చేయకపోతే అవ్వట్లేదు. కానీ నేనేం చేస్తానంటే స్టోర్ అనేది రెంట్ ఎక్కువ తీసుకోను. ఎందుకంటే మనకు ఒకవేళ కాదు అనుకుంటే మంచి సెంటర్ కాకపోయినా తీసుకుంటాను. దానివల్ల మాకు ప్రతిదీ శాలరీ బేస్డ్ కూడా కొద్దిగా తక్కువలో అలా జాగ్రత్తగా ఖర్చులు తగ్గించుకొని దాన్ని కస్టమర్కి ఇస్తున్నాను. ఓకే సార్, ఈ రోజు ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నారు కదా బిజినెస్లో, స్టార్టింగ్ అసలు ఎంత ప్రైస్తో స్టార్ట్ చేశారు సార్ బిజినెస్ని? నేనైతే ఫస్ట్ ఏలూరు రావడం, మా బ్రదరు ఉన్నారు ఇక్కడికి వచ్చాను. కానీ నేనైతే 10,000 మాత్రమే తీసుకొని వచ్చాను. అదే 10,000తో మా బ్రదరు ఒక 2-3 ఫైనాన్స్ కంపెనీలో మనీ తీసుకొని నాకు స్టార్ట్ చేసుకో బిజినెస్ అని. యాక్చువల్గా ఫస్ట్ అన్నయ్య దగ్గర ఒక 6 మంత్స్ ఉన్నాను. దాని తర్వాత ఎప్పటికైనా ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఉంటే ఇబ్బంది అవుతుందని ఆ రోజు ఆయన గెస్ట్ చేసి విడిగా నాకు పెట్టించారు. 10,000తో నేను స్టార్ట్ అయ్యి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నా. సరే సార్, ఏ బిజినెస్ అయినా సరే సక్సెస్ అనేది ఉంటుంది, ఫెయిల్యూర్ అనేది ఉంటుంది. మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఏ బిజినెస్ అయినా 100% సక్సెస్ అవుతుంది అనేసి ఎవరు అనుకోరు. అవును. ఒకవేళ ఇదే బిజినెస్ లాస్లోకి వస్తే అసలు మీ రియాక్షన్ ఎలా ఉండేది? లాస్లోకి వస్తే కాదు, నిజంగా మీరు అడుగుతుంటే ప్రతిదీ కూడా నాకు పాతగా నేను జరిగిందంతా నాకు గుర్తొస్తుంది. అవన్నీ మర్చిపోయి ఇప్పుడు నేను బిజినెస్ చేసుకుంటున్నాను. ఎన్నోసార్లు నేను లాస్ అయిన రోజులు ఉన్నాయి. ఆ లాస్ని మళ్ళీ రెక్టిఫై చేసుకొని లాస్ అయిపోయాం కదా అని బిజినెస్ మానేసి ఎవరి దగ్గర పని చేయలేము. ఎందుకనంటే ఒకసారి చిన్నగా అయినా పెద్ద అయినా ఓనరే. ఓనర్షిప్లోంచి మళ్ళీ వర్కర్కి ఇంకో చోటకి వెళ్ళాలంటే వెళ్ళను. కష్టమైన నష్టమైన ఇదే బిజినెస్లో సంపాదించాలని కసిగా చేశాను. కాబట్టి ఈ రోజు అనేది నేను చెప్తున్నాను కదా, జంగారెడ్డిగూడలో ఒక స్టోర్ పెట్టాను. 100% లాసు. అలా ఎన్నో లాసులు ఉన్నాయి. లాస్ ఉన్న దాని దగ్గర నుంచి మనం ఏం చేస్తామంటే ఈ ప్రాబ్లం చేయడం వల్ల ఇక్కడ లాస్ వచ్చింది తెలుసుకొని అదొక పాఠం కింద మనం సక్సెస్ అవ్వడానికి నాకు లాసే లాభం కింద మార్చుకున్నాను. సరే సార్, ఇంత ప్రశాంతంగా కనిపిస్తున్నారు కానీ మీకు కోపం చాలా ఎక్కువ అని చెప్పేసి మేము విన్నాం. కానీ మీ స్టాఫ్ మాత్రం దానికి అంగీకరించట్లేదు. ఆయనకి ఎంత కోపమో అంత ప్రేమ ఉంటుందని చెప్పేసి అంటున్నారు. దాని మీద మీ రియాక్షన్ ఏంటి? నిజంగా అయితే మొత్తం అంతా బాగా స్టడీ చేసావు. ఎవరైనా ఇంటర్వ్యూ అంటే మామూలుగా వచ్చి ఏదో 2 ప్రశ్నలు అడుగుతారు. కానీ నువ్వు మొత్తం అంతా నిజమే. ఎందుకనంటే కొన్ని విషయాల్లో మనకు చాలా స్ట్రెస్ ఉంటుంది. అది ఎవరి మీద చూపించుకుంటాం, అయితే బంధువుల మీద లేదా మన స్టాఫ్ మీద. ఎందుకంటే బయట వాళ్ళ మీదకి వెళ్ళి అరిస్తే ఊరుకోరు కదా. అందుకని నాకు ఎప్పుడైనా స్ట్రెస్ ఉంటే అంటాను. కానీ తర్వాత నాకే బాధ అనిపిస్తుంది. 1-2 సార్లు పలానా వాడిని ఇలా అన్నానని దగ్గరికి పిలిచి నేను నిజంగా చెప్తున్నాను, నాకున్న లక్షణం ఏంటంటే నేను చేసిన తప్పు నా మనసు నాకు చెప్పుద్ది, ప్రతి మనిషికి చెప్పుద్ది. దాన్ని ఒప్పుకొని ఇప్పుడు చిన్న స్థాయి నా దగ్గర 6,000 రూపాయలు శాలరీకి చేసే మనిషితోనైనా సరే
ఒరే నేను తప్పు అనిపించిందిరా, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని అడగగలిగే శక్తి ఉంది నాకు. అదే మా పిల్లలందరూ కూడా అన్నయ్య నిజంగా కోపంగా ఉన్న గసిరిన తర్వాత మళ్ళీ దగ్గర తీసుకుంటారని వాళ్ళందరూ. నిజంగా చెప్పాలంటే మేమందరం మా షాప్లో స్టాఫ్ అందరూ ఒక టీంలా ఉంటామమ్మా. మీరు మాట్లాడుతుంటే నాకు ఒక విషయం తెలిసింది సార్, మీ స్టాఫ్ అందరూ మిమ్మల్ని సార్ అంటారంట, అన్నయ్య అంటారంట. అవును, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నిజమే. ప్రతి ఒక్కరు నాకు ఎందుకోనో వాళ్ళు సార్ అంటే నాకు గిల్టీగా ఉంటుందమ్మా. నాకు నిన్ను కూడా ఇప్పుడు కలిసావు కదా, ఫస్ట్ నీతో ఎలా మాట్లాడాను, ఇప్పుడు ఎలా ఇంకా కొంచెంసేపు అయితే తమ్ముడు అనేస్తాను నేను. నాకేంటంటే ఎవరు జాయిన్ అయినా చిన్నపిల్లవాడైతే తమ్ముడు, పెద్దోడైతే అన్నయ్య, ఇలా అంతే ఒక ఫ్యామిలీ లాగా మేము అందరం అయిపోతాం. నాకు అలా అంటేనే నాకు బాగుంది అనిపిస్తుంది, అంతే తప్ప వాళ్ళు సార్ అనాలి. ఒకసారి ఏం జరిగిందంటే ఇంటీరియర్లో ఆయన నాకు బాగా తెలుసు పర్సన్, ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి తెలుసు నేను ఆయన అన్నయ్య అంటాను. అయితే ఆమె ఏం చేసింది, సార్ మేడం వర్క్ అంతా అయిపోయిందండి, ఒకసారి సార్ని వచ్చి చూసుకోమనండి, నేను వచ్చి చూసుకోమనండి అని అన్న. ఆమె ఏం చేసిందంటే సార్ వస్తారు అందే. అంటే నాకు ఒక్కసారిగా చివుక్కుమందనమాట. అంటే నాకు బయట ఆయన తెలుసు అన్నయ్య అంటాను, సార్ అనగానే అయితే మనం ఒక వర్క్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా సార్ అనాలన్నమాట. అప్పుడు అనిపించింది నన్ను ఎవరిని నేను సార్లా మెయింటెనెన్స్ అవ్వద్దు అని అనుకున్నా. సరే సార్, చాలా మంది ఇంటీరియర్స్ చాలా ఇష్టంగా చేయించుకుంటారు మీ దగ్గర. ఒకసారి అసలు మీరు వర్క్ ఎలా ప్లాన్ చేస్తారు, ఇక్కడ సెటప్ ఎలా ఉందనేది మేము చూడాలనుకుంటున్నాం. అవునా, కంపల్సరీగా మీకు చూపిస్తాను, మీ ద్వారా మీ ప్రేక్షకులు కూడా చూపిస్తాను. నేను ఈరోజు చూపించేదంతా కూడా అసలు కస్టమరు మైనస్ ఎక్కడ, క్లయింట్ ఎక్కడ మైనస్ అవుతున్నారు అనేది చెప్తాను ఆ వే ఆఫ్ థింకింగ్లో. ఎందుకనంటే ఫస్ట్ మనం ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ ఎన్నుకున్నప్పుడు ఆ పర్సన్ కూడా కరెక్ట్ అయిన వాళ్ళని ఎన్నుకోవాలి. అది ఎలా అనేది మా ప్రోడక్ట్ చూపిస్తాను, సేమ్ టైం అది చెప్తాను. ఎందుకంటే మీరు ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు నా నుంచి మీకు అలాగే మీ ప్రేక్షకులకు మంచి జరగాలి. చూపిస్తాను రండి. సార్ యాక్చువల్గా మీ లోపల డిజైనింగ్ మొత్తం చూస్తే నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. చాలామంది ఫ్యామిలీని ఇంక్లూడ్ చేయరు అసలు బిజినెసెస్లో. కానీ మీకు ఎంత ప్రేమ ఫ్యామిలీ మీద ఉంటే స్టార్టింగ్లోనే వాళ్ళ ఫోటో ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఏమిటంటే ప్రతి ఒక్కరి లైఫ్లోనూ ఒక ఎమోషన్ అనేది ఉంటుంది. ఆ ఎమోషన్ని ఎలా చూపించుకోవాలో తెలియదు కొంతమందికి. నాకైతే మటుకు మా ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు మీ ఫ్యామిలీలో కానీ అలాగే ఎవరైనా మన క్లయింట్స్ ఫ్యామిలీలో కానీ ఫోటో ఉంటే ఇది విండోకి వస్తుందమ్మా. ఇలా మనకి కావాల్సినప్పుడు వెంటిలేషన్ కావాలన్నప్పుడు వెంటిలేషన్ వస్తుంది, అలాగే సేమ్ టైము క్లోజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా వాళ్ళు ఎక్కడికైనా బయటికి వెళ్ళినా వాళ్ళు గుర్తుగా మనకి ఇలా ఉంటుంది. దీంట్లోనే ఇదైతే మనకు వెంటిలేషన్ రాదు, ఇదైతే లైట్గా వెంటిలేషన్ వస్తుంది అనమాట. ఇవి కూడా మనకి బడ్జెట్లో ఇదివరకు చాలా కాస్ట్ ఉండేవి, ఇప్పుడు బడ్జెట్లో అయితే మనం ఏలూరులో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. చాలా మందికి అయితే మనం ఈ టైప్ ఆఫ్ సెటప్ చేసాం. ఓకే సార్, అసలు ఇదేంటి సార్? యాక్చువల్గా ఇది కూడా మనకి ఫస్ట్ టైం రోమన్ బ్లైండ్స్ అని ఉండేవి ఫస్ట్లో, ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ యూజ్ చేస్తున్నారనమాట. ఇలా స్టెప్ బై స్టెప్ ఇలా వస్తుంది మనకి. ఇది కూడా అంటే కొన్ని యూనిక్ ప్లేసెస్లో మాత్రమే ఇది యూజ్ చేస్తాం అనమాట. అంతేకాకుండా సేమ్ టైం ఇందులోనే రోలర్ బ్లైండ్స్లోనే ఇవి ఒక టైప్ ఆఫ్ ఉంటాయి. ఇవి కూడా చాలా బాగుంటాయి. మన కలర్ని బట్టి, కలర్ కోడింగ్ని బట్టి కూడా మనం ఇవి సెలెక్ట్ చేసుకోవచ్చు. దీనికి ఒక సపరేట్ క్యాటలాగ్స్ ఉంటాయి, ఇవన్నీ క్యాటలాగ్స్ అనమాట. సరే, యాక్చువల్గా ఏంటంటే ఈ ఇంటీరియర్ డిజైన్స్ చూసిన తర్వాత ఓకే మా అందరికీ ఇట్లాంటి డిజైన్స్ ఇంట్లో ప్లాన్ చేసుకోవాలని ఉంది. అవును. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే చాలా మంది లేని వాళ్ళు కూడా ఉంటారు సార్, వాళ్ళకి కూడా ఇల్లు అనేది చాలా అందంగా కట్టుకోవాలనేసి అనుకుంటారు ప్రతి ఒక్కరు. సో అట్లాంటి వాళ్ళతో మీరు ఏదైనా మాట్లాడతారా? ఇందులో మనకి బడ్జెట్లో చేసుకోవచ్చు, అంతేకాకుండా కాస్ట్లీలో చేసుకోవచ్చు. ఇప్పుడు లైక్ ఇది వచ్చేసరికి ఫర్ SFT 1500లో కూడా చేసుకోవచ్చు. సేమ్ టైం నా దగ్గరకు వస్తే 450లో కూడా ఉంటుంది. అలానే క్వాలిటీ ఏమైనా తేడా ఉంటుందంటే క్వాలిటీ ఏమి తేడా ఉండదు. ఎందుకనంటే ఇప్పుడు కార్స్ ఉన్నాయనుకోండి, 4 lakhsలోనూ కార్స్ ఉంటాయి, 1 crore ఉంటాయి. బడ్జెట్ అనేది మనకు ఉండే దాన్ని బట్టి ఉంటుంది తప్ప క్వాలిటీ పరంగా అయితే మనకి మిడిల్ క్లాస్కి అయినా సరే నేను మినిమం ఒక 3 BHK ఫ్లాట్ని 2 BHK ఫ్లాట్ని 4 lakhsలో కూడా ఫినిష్ చేయగలను. సార్, ఇప్పుడు మీరు ఎందుకు ఫేమస్ అయ్యారు అనేది పక్కన పెట్టేస్తే గివేవేస్ ద్వారా చాలా మంది తెలుసు. అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఈ గివేవేస్ అనేది నాకు ఫస్ట్ నుంచి కూడా, అంటే ఇప్పుడైతే ఇన్స్టాలో తెలిసింది కదమ్మా, ఫస్ట్లో నేను స్నేహాస్ డెనిమ్ అని ఉన్నప్పటి నుంచి కూడా తక్కువలో అయినా సరే ఇప్పుడు మినిమం 10,000 కొన్నారనుకో, వాళ్ళకి మినిమం మనం ఏదో ఒకటి గివేగా ఇవ్వాలనే ఫస్ట్ నుంచి థాట్స్ అయితే నాకు ఉన్నాయి 100%. ఇప్పుడు ఏంటంటే ఇన్స్టాలో ఉండడం వల్ల ఎక్కువ తెలుసు. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే మీ దగ్గర నిజంగా మంచి ప్రోడక్ట్ దొరికితే అసలు మీరు ప్రమోషన్స్ ఎందుకు చేయాలి, గివేవేస్ ఎందుకు ఇవ్వాలి అనుకున్నాను. నువ్వు ఇలా అడుగుతావు కంపల్సరీగా. ఫస్ట్ నుంచి నాకు కోపం రాలేదనుకున్నాను, తెప్పించేస్తున్నావు. అలా ఏం లేదు. బిజినెస్ అనేసరికి మనం చిన్నప్పుడు మీరు ఒకటి గమనిస్తే మీ బాల్యంలో నీకు గుర్తుందో లేదంటే నువ్వు చిన్నపిల్లడు నీకు తెలియదు. చిన్నప్పుడు మనకు వైసెస్లో కానీ ఎవరైనా బిజినెస్లోనూ మనం ఏదైనా పర్చేస్ చేయడానికి వెళ్తే వాళ్ళకి చిన్న బెల్లం మొక్క ఇచ్చేవారు. ఎందుకనంటే ఆ బాబు మళ్ళీ వెళ్ళి ప్రత్యేకంగా వాళ్ళ దగ్గరే ఇవన్నీ బిజినెస్ స్ట్రాటజీస్ అన్నీ కూడా ఓల్డ్వే, ప్రతి ఒక్కరు కూడా ఓల్డ్వే కొద్దిగా మనకు అనుకూలంగా మార్చుకుంటున్నాం ఇప్పుడు ట్రెండీ ప్రకారం.
చిన్నప్పుడు అయితే నేను ఒక షాప్కి వెళ్ళేవాడిను, బెల్లం ముక్క ఇచ్చేవారు, అది నాకు ఇప్పటికీ గుర్తుంది. అలాగే మన ఫాలోవర్స్కి, అలాగే మన బిజినెస్ తీసుకున్న వాళ్ళకి ఇప్పుడు యాక్చువల్గా నేను ఒక 10,000 సేల్ చేశాను అనుకోమ్మా, వాళ్ళకి ఏమి ఇవ్వకపోయినా వెళ్ళిపోతారు. కానీ ఒక గివేవ్ అనేది వాళ్ళకి ఇచ్చామనుకో, మా అన్ని షాప్లో తీసుకున్నామని ఎంతోమంది ప్రేమగా చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు. దాన్నే నెగిటివ్గా మీరు అన్నట్టుగా ఇప్పుడు ఏంటిది ఏమన్నారు, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి క్వశ్చన్. నిజంగా మీ దగ్గర మంచి ప్రోడక్ట్ దొరికితే అసలు గివ్ వేసే కాన్సెప్ట్ ఎందుకు తీసుకురావాలి? అలా కూడా అనుకున్న వాళ్ళు ఉన్నారు. దానికి నేను ఏం చేయలేను. కంపల్సరీగా గివేవ్స్ కానీ మనీ హంట్స్ కానీ ఆపేది ఏమీ లేదు. నా దగ్గర నేను వాళ్ళ నుంచి కొద్ది లాభం తీసుకుంటున్నాను కాబట్టి నేను కూడా వాళ్ళకి ఇవ్వాలి అనుకుంటున్నాను. ఫ్యూచర్లో ఇప్పుడు గివ్ అవే పెట్టడం వల్ల చాలా మందికి ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు పెట్టిన ప్రోడక్ట్ కోసం ఒక్కొక్కసారి కంగారు కూడా వస్తూ ఉంటారు. అవును, ఆ టైంలో ఎవరికైనా ఏదైనా అయితే అసలు సిచ్యువేషన్ మీరు హ్యాండిల్ చేయగలరా? పాయింట్ అయితే నాకు నచ్చింది, అర్థమైంది. దానికోసం ఇప్పుడు మానేసి డిజిటల్ మనీ హంట్ లాగా, అంటే ఇప్పుడు సపోజు క్రాక్స్ ఒక ఆఫర్ పెట్టాను మొన్న. ఏం లేదు, ప్రతి మనిషిలోనూ ఒక లక్కీ నెంబర్ అనేది ఉంటుంది. మీకు నచ్చిన లక్కీ నెంబర్ కామెంట్ చేయండి, నేను క్రాక్స్ ఇస్తాను అనగానే అలా చాలామంది నెంబర్స్ పెట్టారు. నేను క్రాక్స్ కానీ అలాగే చెప్పులు కానీ లేదా డ్రెస్సెస్ కానీ పంపించాను. ఇప్పుడు అంతా కూడా మ్యాక్సిమం మీరు అన్న పాయింట్ ప్రకారం డిజిటల్ మనీ హంట్ అనేది చేస్తున్నాను. ఈ మనీ హంట్ అనేది ప్రజెంట్ ఆపాను. ఎందుకనంటే నా నుంచి మంచి జరగకపోయినా పర్లేదు, కానీ చెడ్డ జరగకూడదు అన్నట్టు అనుకుంటాను నేను కంపల్సరీగా. మీరు చేస్తున్న ప్రోడక్ట్ అయితే మాకు చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది, లేదంటే మీరు చేసే బిజినెస్ చాలా ఇంపార్టెన్స్ గా మాకు కనిపిస్తుంది ప్రోడక్ట్ చూస్తే. అట్లాంటిది ఏదైనా క్లయింట్ మీ షాప్కి వస్తే స్టాఫ్ దగ్గర నుంచి రెస్పాన్స్ బాగాలేదని చెప్పేసి అడుగుతున్నారు. అవును, అంటే యాక్చువల్గా నువ్వు అన్నది కరెక్టే. రోజుకి వచ్చేసరికి మనకి ఒక 500 మెంబర్స్ కస్టమర్స్ వచ్చారు అనుకుందాం. అన్ని టైంలో మార్నింగ్ 10 నుంచి నైట్ 10 వరకు కూడా అదే ఎనర్జీ ఉంటుంది కదా పిల్లల్లో. వాళ్ళు చాలామంది వరకు హ్యాండిల్ చేయగలుగుతున్నారు. ఏదైనా లంచ్ టైంలో వాటిలో స్టాఫ్ తగ్గుతారు అనమాట. ఆ టైంలో అలా జరగడం జరుగుతుంది. నాకు కామెంట్స్లో కూడా వస్తున్నాయి. అవి కూడా మేము జరగవని అనేలాగా రెక్టిఫై చేసుకుంటామని మీ ద్వారా ప్రేక్షకులు కూడా నేను మా ఫాలోవర్స్ కూడా చెప్తున్నాను. మీకు ఏదైనా తప్పుగా జరిగి ఉంటే మా షాప్ నుంచి నాది సారీ. అలాగే అది నెక్స్ట్ రిపీట్ అవ్వకుండా అయితే నేను చూసుకుంటాను. బిజినెస్లో బిజీగా ఉండే మీరు ఫ్యామిలీతో టైం ఎప్పుడు స్పెండ్ చేస్తారు సార్? నిజంగా చెప్పాలంటే ఫ్యామిలీని అయితే ప్రజెంట్ మిస్ అవుతున్నాను. కానీ ప్రతి మనిషికి ఒక టైం అనేది వస్తుంది. నేను 10 ఇయర్స్ నుంచి స్ట్రగుల్ చేస్తే నాకు ఈ 2 ఇయర్స్ నుంచి సక్సెస్ అనేది వచ్చింది. అందుకోసం బిజినెస్ని సేమ్ టైం ఎంత సక్సెస్ చేస్తున్నానో అలాగే పిల్లల్ని కానీ మా వైఫ్ని కానీ తక్కువ టైం ఉన్నా సరే 1 అవర్ ఉన్నా ఆ టైంని ఫ్యామిలీకి ఉపయోగపడేలాగా చూస్తాను. అలాగే మధ్య మధ్యలో హాలిడేస్కి వాటికి వెళ్తాం కంపల్సరీగా. అంటే కొన్ని ఇన్స్టాల్ ఏం చేస్తామంటే ముందుగా రీల్స్ చేసుకొని ఉంచుకుంటాం. ఒక 2 డేస్ నేను ఎక్కడికైనా వెళ్తున్నాను అనుకుంటే ఒక 2-3 రీల్స్ ముందుగా చేసుకొని అవి పోస్ట్ చేస్తాం. అప్పుడు మన ఫాలోవర్స్ అలాగే మీకులాంటి అనుకుంటారు ఎంతసేపు అయిన రీల్స్ బిజినెస్ అనుకుంటారు, ఫ్యామిలీని పట్టించుకోరు అనుకుంటారు. కంపల్సరీగా కావాలంటే సపరేట్గా మా వైఫ్తో మీ దగ్గరికి ఒక ఇంటర్వ్యూకి వస్తాను. తనని అడగండి, నన్ను కాదు. ఈ విషయం తను ఎంత హ్యాపీగా ఉందో మీకే తెలుస్తుంది. సరే సార్, ఇప్పుడు వైఫ్ అన్నారు కాబట్టి మేము ఈ మ్యాటర్ని ఇంక్లూడ్ చేస్తున్నాం. ఓకే, మీది లవ్ మ్యారేజ్ అని చెప్పేసి మేము విన్నాం. దాని గురించి ఏదైనా స్టోరీ మాతో షేర్ చేసుకుంటారా? అదా ఇంకొక నెక్స్ట్ ఇంటర్వ్యూలో చెప్తాను కంపల్సరీగా. మాదైతే కనుక లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ అనమాట. దాని గురించి కూడా కంపల్సరీగా ఈ వీడియో అందరూ చూస్తే బాగా ఎక్కువ మీకు లైక్స్ వస్తే మళ్ళీ ఇంకొకసారి రండి, మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాం. మీకు అన్ని విషయాలు నేను షేర్ చేసుకుంటాను. సార్, ఇప్పుడు ఏ బిజినెస్లో అయినా కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. ఓకే, అలాంటిది ఇప్పుడైతే సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది మీ బిజినెస్. ఏదైనా ఒక విషయం మీ బిజినెస్ రిలేటెడ్ మీరు హ్యాపీగా ఫీల్ అయిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా? నాకు బాగా హ్యాపీనెస్ ఇచ్చేదైతే కనుక నా దగ్గర ఉన్న స్టాఫ్ అనొచ్చో, లేదంటే నా ఒక తమ్ముళ్ళగా అనుకోవచ్చో, వాళ్ళందరూ ఏ రోజైతే హ్యాపీగా ఉంటారో నాకు ఆ రోజు హ్యాపీ అనమాట. యాక్చువల్గా ఎందుకనంటే ఏ బిజినెస్కైనా మనకి ఇప్పుడు ఈజీగా ప్రోడక్ట్ దొరుకుతుంది. సేమ్ టైం మన ఇన్స్టా దయ వల్ల క్లయింట్స్ కూడా వస్తున్నారు, అంతా బాగుంది. కానీ దాన్ని నిజంగా వాళ్ళకి చూపించి ఐటెం ఎక్స్ప్లెయిన్ చేసి అమ్మాలి అనుకుంటే మనకి స్టాఫ్ కూడా అంతే ముఖ్యం. నాకు అందరూ అలాగే ఉన్నారు. దానివల్ల నాకు మంచి హ్యాపీ. సేమ్ టైం నాకు చాలా తేలిక అయిపోయింది అనమాట బిజినెస్ చేయడం. మీరు ఇందాక అన్నారు కదా మీ స్టాఫ్ సరిగ్గా పట్టించుకోరని. కొన్నిసార్లు అలా జరగచ్చు, కానీ వాళ్ళు ఎంతోమంది అయితే లాస్ట్లో బిల్ చేసేటప్పుడు మీ స్టాఫ్ అందరూ బాగా చూపించారండి, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పిన సందర్భాలు చాలా ఉంటాయి. సరే సార్, ఇప్పుడు బిజినెస్లోకి అంటే ఇప్పుడు ఇంటీరియర్స్ కానీ క్లాతింగ్ స్టోర్స్లో కానీ రావాలనుకున్న యువతకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఏదైనా ఒకటేనమ్మా, కష్టపడాలి అనుకుంటేనే బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలి. ఎంత కష్టమైనా మనం స్ట్రగుల్ ఫేస్ చేద్దాం అంటేనే. ఎందుకనంటే ఇప్పుడు మీ ఫాదర్ దగ్గర ఒక 50,000 రూపాయలు తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేసినా అది వేస్ట్ అయిపోతే ఆయన ఎంతో కష్టపడి మీ చేతికి ఇస్తాడు. ఎందుకంటే మా అబ్బాయి ఒక స్థాయిలో వస్తాడని ఇస్తాడు. మనం ఏంటంటే ఫస్ట్ రోజు షట్టర్ ఓపెన్ చేసిన రోజు మంచి ఖుషిగా చేస్తారు, ఒక ఫ్రెండ్స్ని తీసుకొస్తారు, నేను ఇలా స్టోర్ ఓపెన్ చేస్తానని గొప్పగా చెప్పుకుంటారు. రెండో రోజే ఉండదు వాళ్ళకి ఇంట్రెస్ట్. నేను వేరే వాళ్ళని మిమ్మల్ని తక్కువ చేయాలని కాదు,
కానీ మీలో కసి ఉంటేనే బిజినెస్లోకి ఎంటర్ అవ్వండి. ఎందుకనంటే మీ పైన మీ నమ్మకం కోల్పోవద్దు. ఎందుకంటే ఒక్కసారి మనం ఒక స్టోర్ పెట్టి దాన్ని తీసేస్తే మీ మీద మీకు నమ్మకం పోతుంది, సేమ్ టైం మీ ఫ్రెండ్స్కి అలాగే మీ చుట్టాలకు కూడా పోతుంది. అలా జరగకుండా ఉండాలంటే కసిగా పనిచేయండి, కంపల్సరీగా సక్సెస్ అనేది సాధిస్తారు. నా ఫాలోవర్స్కే కానీ మీ ఫాలోవర్స్కి కానీ నేను చెప్పేది అయితే నా లైఫ్ నుంచి నా కష్టాన్ని మీకు చెప్తున్నాను అంతే. అంతేగాని నేను గొప్పగా ఉన్నాను, గొప్పగా చెప్పానని చెప్పట్లేదు. మీకు మంచి జరగాలని నేను చెప్తున్నాను. సరే సార్, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? అసలు ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇంకా ఈ బిజినెస్ని? ఈ బిజినెస్ అయితే ఎప్పటికైనా సరే నేను ఎలా అనుకుంటానంటే, మనం ఉన్నా లేకపోయినా ఈ బిజినెస్ ఇంకా ముందుకు రన్ అవ్వాలి. ఒక ట్రైన్ ఉందంటే, ఒక ఊర్లో స్టార్ట్ అయిందంటే బెంగళూరు వెళ్ళాల్సిన ట్రైన్ బెంగళూరు వెళ్ళిపోద్ది. అలాగే నాకు కూడా ఒక గోల్ ఉంది, ఫ్యూచర్లో చెప్తాను. నేను ఉన్నా లేకపోయినా ఇది ఒక మంచి స్థాయికి, కేపీబీ హోమ్స్ అంటే ఒక మంచి స్థాయికి వెళ్ళాలి. ఒక 100 మందికి 200 మందికి ఇది ఆశ్రమం ఇవ్వాలి. అలాగే స్నేహాస్ డెనిమ్ అంటే ఎవరైనా సరే నా దగ్గర స్టోర్లో పనిచేసే అబ్బాయి కూడా నేను స్నేహ డెనిమ్లో చేస్తున్నాను అన్నంత గొప్పగా చెప్పుకునే స్థాయికి తీసుకెళ్ళాలనేదే నా లక్ష్యం. ఏ బిజినెస్ చేయాలన్నా సరే కొంత ఫ్యామిలీ సపోర్ట్ కావాలని చెప్పేసి అనుకుంటారు. అవును. ఈ బిజినెస్ చేయడానికి మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎంతవరకు ఉంది? 100%. ఇప్పుడు ఈ బిజినెస్లో కేపీబీ హోమ్స్లో మా సిస్టరే ఉంటారు, తనే చూసుకుంటారు. అలాగే స్నేహాస్ డెనిమ్ ఉమెన్స్ వేర్లో మా వైఫ్ ఉంటారు. కొన్ని విషయాల్లో మా అన్నయ్య కూడా నాకు బాగా హెల్ప్ చేస్తాడు. అంటే బిజినెస్లో స్ట్రాటజీస్ ఇప్పుడు నాకున్న దానికన్నా కూడా ఆయనకి ఎక్కువ ఆలోచనలు ఉంటాయి కదా, ఇలా చేసుకో అని చెప్తారు. అలా ప్రతి విషయంలో కూడా నాకు మెయిన్ ఫ్యామిలీ సపోర్ట్ కూడా అన్నీ కలిసి వస్తేనమ్మా. దేవుడు అండగా ఉండాలి, ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి, అలాగే ప్రజలందరూ ఆదరిస్తేనే ఒక బిజినెస్ అనేది సక్సెస్ అవుతుంది. కానీ అన్నిటిని మనకు అనుకూలంగా మార్చుకోవడమే మన లక్ష్యం. సరే సార్, మీ గురించి చాలా మంది తెలియని విషయం ఒకటి ఉంది. మంచి చేస్తే కనిపించాలంటారు కానీ వినిపించకూడదు అంటారు. అవును. అంత సైలెంట్గా మీరు చేసిన, ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చినాయి విజయవాడ ఆ సరౌండింగ్స్లో, అవును, మీరు చేసిన హెల్ప్ ఎవరికి తెలియదు. కానీ అసలు అంత హెల్ప్ చేశారు కదా, అట్లాంటి సిచ్యువేషన్స్లో అసలు మీ ఆలోచన ఎలా ఉంటుంది? నాకైతే నిజంగా అంటే ఒకసారి ఏం జరిగిందంటే, నాకు ఆ టైంలో నాకు ఫేవర్ అనమాట. విజయవాడ హాస్పిటల్కి వెళ్తున్న తరుణంలో వస్తున్నప్పుడు ఎంతో మంది బాగా డబ్బున్న వాళ్ళు, వాళ్ళ కోట్లు ఆస్తుంది కానీ వాళ్ళ దగ్గర ఫుడ్ లేదు ఆ టైంకి. అప్పుడు నేను వెంటనే కొద్దిగా ఎదురుకొచ్చి కొంత ఫుడ్ తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇచ్చి, ఆ రోజున నేను నిర్ణయం తీసుకున్నాను, ఒక 10 days అయినా దీని గురించి మనం సర్వీస్ చేద్దామని. కొన్ని డ్రెస్సెస్ కూడా తీసుకెళ్ళినప్పుడు 2-3 వీడియోస్ కూడా పెట్టాను. అన్నీ చేయలేం కదా, క్యాప్చర్ చేయలేం కదా, చేసాము. ఫ్లడ్స్లో అయితే కనుక ప్రతి ఒక్కరికి నా నుంచి నేను ఎంత చేయగలనో అంతా చేశాను. ఎందుకనంటే వాళ్ళందరూ డబ్బులేనో ఏం కాదు, కోట్లు ఆస్తున్నా సరే ఆ టైంలో వాళ్ళకి దొరకలేదు అంతే. డ్రెస్సెస్ ఇచ్చాము, అలాగే ఫుడ్ ఇచ్చాము, అన్నీ చేశాను ఆ టైంలో. ఇప్పుడంటే బిజినెస్ హ్యాపీగా రన్ చేస్తున్నారు, అంతా బాగుంది. ఈ షాప్ ఓపెన్ రోజు అంతమంది క్రౌడ్ వస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? అస్సలు లేదు, అది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ దేవుడు అనుగ్రహమే అనుకోవాలో లేదే మన ఫాలోవర్స్ అనుకోవాలో తెలియదు, కానీ అసలు నేను ఈ బిజినెస్ ఎంత స్పీడ్గా కేపీబీ హోమ్స్ పెట్టినప్పుడు అయితే నాకు కొంతగా భయం ఉండేది. కానీ అది ఇప్పుడు ఈ 1 yearలోనే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఫాలోవర్స్ అంటే ఒక విషయం మాకు గుర్తొచ్చింది సార్. మీకున్న ఫాలోయింగ్ని బట్టి, మీ దగ్గర ఉండే ప్రోడక్ట్ మంచితనాన్ని బట్టి చాలా మంది ఫ్రాంచైజ్ కోసం ఎదురు చూస్తున్నారు. అవును. అసలు దీని గురించి ఏదైనా మాట్లాడాలంటే ఫ్రాంచైజ్ ఇచ్చే ఒపీనియన్ మీకుందా? నాకు చాలా మంది అయితే ఫ్రాంచైజీస్, స్నేహ డెనిమ్ ఫ్రాంచైజీ ఇమ్మంటున్నారు, కేపీబీ హోమ్స్ ఫ్రాంచైజీ ఇమ్మంటున్నారు. కానీ ఏంటంటే నాకున్న ఇప్పుడు బిజీకి ఇప్పుడు ఒక ఫ్రాంచైజీ తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఈ బిజినెస్ కోసం అనుభవం లేదు కాబట్టి మనం ఫ్రాంచైజీ అడుగుతున్నారు. కానీ నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళకి నేను సపోర్ట్ చేయగలన్న రోజే నేను ఫ్రాంచైజీ ఇద్దామని, అంటే నేను ముందు దాని గురించి బాగా తెలుసుకొని వాళ్ళకి ఇచ్చిన, వాళ్ళు పెట్టిన అమౌంట్కి వాళ్ళకి లాభాలు వచ్చే విధంగా ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు మీ బిజినెస్ అంతా క్లోజ్ అయ్యి ఇంటికి వెళ్ళేసరికి ఇద్దరు వెయిట్ చేస్తూ ఉంటారంట మీకోసం, ఇద్దరు ఆడపిల్లలు. వాళ్ళ గురించి మాట్లాడాలంటే మీరేం మాట్లాడతారు? వాళ్ళైతే పాపం నిజంగా మిస్ అవుతారు. మార్నింగ్ ఎందుకంటే వాళ్ళు 5:30 కల్లా వాళ్ళకి స్టార్ట్ అయిపోద్ది, త్వరగా పడుకోవాలి. కానీ నాకు వెళ్ళేసరికి 12 అయిపోద్ది. ఇద్దరు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. కానీ వాళ్ళతో కాసేపు 5 నిమిషాలు వాళ్ళు ఏది చెప్పినా వింటాను ప్రశాంతంగా, వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. అప్పుడే నేను వచ్చేదాకా పడుకోరు. ఈ ప్రతి ఇంట్లోనూ ప్రతి తండ్రికి ఆ హ్యాపీనెస్ ఉంటే, ఆడపిల్లలు అవ్వచ్చు మగపిల్లలు అవ్వచ్చు, కానీ చైల్డ్స్ ఉన్నప్పుడు ఎంత స్ట్రెస్, నాకు నిజంగా వాళ్ళతో మాట్లాడిన ఒక 5 నిమిషాలకే స్ట్రెస్ అంతా రిలీఫ్ అయిపోయి చాలా హ్యాపీ అయిపోతాను నేను. ఇప్పుడంటే మాతో హ్యాపీగా మాట్లాడగలుగుతున్నారు, కానీ ఈ బిజినెస్ స్టార్ట్అప్ నుంచి ఇప్పటిలోకి ఎవరికి తెలియకుండా బాధపడిన సిచ్యువేషన్స్ కూడా ఏమైనా ఉన్నాయా? చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. ఎందుకు అనంటే మనం సపోజ్ ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు బాగుంది అనుకున్నప్పుడు ఎవరు బాగుందంటే పక్కనే సేమ్ బిజినెస్ పెట్టేస్తారు. అదే సేమ్ మనకి లాస్ అయితే మటుకు ఎవరు పట్టించుకోరు. నేను ఏదైనా ఒక బిజినెస్ లేదా ప్రోడక్ట్ పెట్టాను అనుకో, సేమ్ అలాంటి ప్రోడక్ట్ పక్కన పెట్టి ఇబ్బంది పెట్టిన వాళ్ళు మనకన్నా వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటారంటే, మనం బిజినెస్ని స్ట్రాటజీని చెడగొట్టాలని సపోజ్ ఒక 100 రూపీస్ ఐటమ్ని 80 రూపీస్ కూడా అమ్మాలని చూస్తారు, జస్ట్ 2 days కదా. అలాంటివి చాలా స్ట్రగుల్స్ కొన్ని ఉన్నాయి.
కానీ తప్పదు, ఈ సమాజంలో ముందుకు వెళ్ళాలంటే అలాంటివి కూడా ఫేస్ చేసుకొని వెళ్తేనే మనం సక్సెస్ అవుతాం. సరే సార్, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, అంటే ఖచ్చితంగా దీనికి ఆన్సర్ చేయాలి. ఓకే. ఇప్పుడు ఓన్లీ 2 ఆప్షన్స్ ఉండి, ఒకటి సేల్స్ ఇక్కడ జరిగేలాగా, లేదంటే హోమ్ డెలివరీ వెళ్ళేలాగా, ఏదైనా ఒక ఆప్షనే చూస్ చేసుకోమంటే మీరు ఏం చూస్ చేసుకుంటారు? లేదు, నాకు 2 కళ్ళు లాంటి మెయిన్ ఎక్కువ ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్లోనే వెళ్తుంది. అది బిజినెస్ బాగుంది, అలాగే సేమ్ టైం డైరెక్ట్గా వచ్చి పర్చేజ్ చేసుకున్న 2 బాగున్నాయి. ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఆన్లైన్ బాగా జరుగుతుంది. సరే సార్, మీరు బిజీగా ఉంటారు, ఖాళీగా ఉంటారని మాకు తెలుసు. ఎవరన్నా ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి, లేదంటే ఈ బిజినెస్లోకి రావాలి అనుకొని మీతో మాట్లాడాలనుకుంటే మీరు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారా? 100% దాంట్లో అయితే డౌట్ లేదు. కాకపోతే ఏంటంటే ఒకవేళ ఏదైనా నాకు బిజీ ఉన్నప్పుడు టైమింగ్ అడ్జస్ట్మెంట్ చేసి చెప్తాను, కంపల్సరీగా కలుస్తాను. ఒకరిద్దరికి యాక్చువల్గా ఏం జరుగుతుందంటే ఇక్కడ నా మొబైల్ నెంబరు ఒకలా ఉంటుంది, ఇన్స్టాలో ఉండేది ఒకలా ఉంటుంది. ఇన్స్టాలో అది మార్చుకోవాల్సిన కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మార్చుకున్నాను. ఏదేమైనా సరే ప్రతి ఒక్కరికి నా నుంచి ఎంత హెల్ప్ చేయగలిగినంత వరకు నేనైతే 100% చేస్తాను. ఎందుకంటే కష్టం చూసి వచ్చినోడు నేను, ఆ కష్టం ఏంటనేది నాకు తెలుసు. కంపల్సరీగా నేను కూడా ఒకరిని కలవాలి అనుకుంటే ఎంత కష్టపడ్డానో అది నాకు తెలుసు. అందుకని నేను ఎవరిని మిస్ చేసుకోను, ప్రతి ఒక్కరూ నాకు కావాలి, ఎవరిని మిస్ చేసుకోను. నాకు తెలియకుండా ఎవరికైనా ఏదైనా ఇన్స్టాలో కానీ లేకపోతే ఎక్కడైనా గివేవ్స్లో కానీ ఏదైనా తప్పు జరిగినా 100% నాది సారీ. అలాంటిది జరగకుండా అయితే మటు నేను చూసుకోగలను. థ్యాంక్ యూ సార్, చాలా మంచి టైం మాతో స్పెండ్ చేశారు అనేది పక్కన పెడితే చాలా విషయాలు మాకు నేర్పించారు. ఈ సమయం మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ రాకేష్. నా బాల్యాన్ని గుర్తు చేసావు, అలాగే నా బాధ్యతని గుర్తు చేసావు నువ్వు. ఈ ఇంటర్వ్యూ అయితే నేను లైఫ్లో ఎప్పుడూ మర్చిపోను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఫస్ట్ అయితే నిన్ను తమ్ముడు అన్న అనిపించింది, లాస్ట్కి రాకేష్ అనేలా చేసావు. థ్యాంక్ యూ సార్.